శుభ్రంలో ప్రవక్తున్నాడని ప్రభువా, సిరియా దేశంలో ఉన్న వాడిని తెలుసుకొని వచ్చి స్వస్థత నొందాడు ప్రభువా. ఇదిగో ఈ చుట్టుపక్కల గ్రామాల్లోంచి ప్రజలు తెలుసుకొని ఇక్కడ దేవుని మందిరం ఉన్నది, మేము స్వస్థత నొందుతాము, రక్షింపబడతామని విశ్వాసంతో ప్రజలు వచ్చుదురుగా. ఈ కార్యాలు ఇక్కడ గంభీరంగా జరిగించండి నాయన. వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవగు దేవా నీకు స్తోత్రము. మా నాయన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఈ కార్యం జరిగించడానికి కృపనిచ్చారు. వందనాలు నా ప్రభా. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ప్రణాళిక, నీ ఉద్దేశం, ఆలోచన. విభ్రాంతకం గడ్డ మీద మొదటిగా నూనె పోసి స్థలమును ప్రతిష్ఠ చేసి మందిర నిర్మాణానికి నాంది పలకడానికి నువ్వు కృపనిచ్చావు ఆయన. వారిలో ఎన్నిక లేని వాడు బలమైన జనముదని, ఒంటరి అయిన వాడు 1000 మంది అదిన. ఈరోజు ఒక చిన్న గుంపును పెట్టుకుని తమ్ముడు జాన్సన్ ఇక్కడ నీ పరిచర్య మొదలుపెట్టి చేస్తున్నాడు. కొంతమంది నవ్వుతుండొచ్చు, కొంతమంది హేళన చేస్తుండొచ్చు, కొంతమంది ఎద్దేవా చేస్తుండొచ్చు, కొంతమంది అవమానకరంగా మాట్లాడుతుండొచ్చు. ఇదేందిరా, ఇదేందిరా, ఇదేం చర్చిరా, ఇదేం మందిరం రా. కానీ నా ప్రభా నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి. ఇదిగో నలుగురు చూసి నవ్విన ఈ స్థలం ఉంది నా ప్రభాకి ఘనమైన కార్యములను మొదలు పెట్టావు. చక్కని మందిరం ఇక్కడ కట్టబడాలి అయ్యా, సంఘం కట్టబడాలి. అనేక మంది జనులు నా ప్రభా త్రిపురాంతకములో ఒక ఉజ్జీవం అనేది నాయన ఇక్కడ